భారత్ వదిలిన బలూచిస్తాన్ వదిలేలా లేదు. బలూచ్ పంచ్ కు పాక్ ఆర్మీ విలువెల్లాడుతుంది. ఓవైపు ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను ఇండియన్ ఆర్మీ దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంది. మరోపక్క బలూచిస్తాన్ కూడా పాక్ ఘోరమైన ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ లోని 51 ప్రాంతాల్లో దాడులు చేశామని ప్రకటించింది. ఉగ్రవాదం, అణ్వాయుధాల ప్రమాదంపై తాను చేస్తున్న పోరుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ మద్దతివ్వాలని కోరుతూ రిలీజ్ చేసిన లేఖపై ఇప్పుడు అంతటా ఆసక్తి చర్చ జరుగుతుంది. భారత్ వదిలిన పాక్ను బలూచ్ వదలదు. బలూచ్ వరుస పంచులకు పాక్ ఆర్మీ విలవిల. ఓవైపు ఆపరేషన్ సింధూర్, మరోవైపు BLA దాడులు. శాండ్విచ్లా మారిన పాకిస్తాన్ పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఓవైపు భారత ఆర్మీ పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడితే, మరోవైపు బలూచ్ సేనలు కూడా పాకిస్తాన్పై పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. పాకిస్తాన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ ప్రాంతాలే లక్ష్యంగా దాదాపు 51 లొకేషన్స్ లో బలూచ్ సైన్యం దాడులు చేసింది. దీంతో పాక్ విలవిలలాడింది. ఉగ్రవాదాన్ని, అణ్వాయుధాలను బలూచ్ ఎప్పటికీ సహించదని ప్రకటిస్తూ తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరుతోంది BLA. బలూచిస్తాన్ భవిష్యత్కు ఇండియా సహా ప్రపంచ దేశాలు సహకరించాలి అంటున్నాయి. పాక్లో శాంతి, సామరస్యం నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ నొక్కి చెప్తోంది. పాక్ ఆర్మీ మాట మీద నిలబడ్డం లేదని, కాల్పుల విరమణ ఉల్లంఘనల్ని తరచూ చేస్తూనే ఉంటుందని మండిపడింది. మిలిటరీ స్థావరాలు, ఆర్మీ కాన్వాయ్లు, ఇంటెలిజెన్స్ కేంద్రాలు, ఖనిజాలను సరఫరా చేసే వాహనాలే టార్గెట్ గా బలూచ్ దాడులకు దిగింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది BLA. పాక్లోని బలూచిస్తాన్ ప్రాంతం కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో రగిలిపోతోంది. ఇండియా మద్దతిస్తే పాక్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేస్తామని కూడా తెలిపింది. ఇండియన్ ఆర్మీకి కూడా బహిరంగంగానే మద్దతు ప్రకటించింది బలూచిస్తాన్. బలూచ్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని అక్కడి వాళ్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ ప్రాంత ప్రయోజనాలను పాక్ పాలకులు కాలరాస్తున్నారు అనేది వాళ్ల ఆవేదన. మొత్తానికి ఇటు ఇండియా ఆపరేషన్ సింధూర్ వార్తో విజృంభిస్తే, అటు బలూచ్ బలంగా పాక్ను ఎదిరిస్తోంది. దీంతో శాండ్విచ్లా అయిపోయింది పాక్ పరిస్థితి.